శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాబాగారి సందేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తన బిడ్డల కొరకు ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఈరోజు నీ చెవిలో ఒక వార్త చెప్పడానికి వచ్చాను. నమ్మకంతో నీ సాయి వాక్కు విను, ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల చెవిలో ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానని అంటూ ఉన్నారు. బాబాగారు ఎందుకు ఈ విధంగా అంటూ ఉన్నారంటే, మన పెద్దవాళ్ళు చాలామంది చాలా సందర్భాలలో చెబుతూ ఉంటారు, గోడలకి కూడా చెవులు ఉంటాయమ్మా అని. మరి ఈ వార్త అనేది పక్కవారికి తెలియకూడదని అనుకుంటూ ఉన్నారేమో బాబాగారు. కేవలం తన బిడ్డలకు మాత్రమే ఈ వార్త చెప్పాలని అనుకుంటూ ఉన్నారేమో. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, నీ చెవిలో ఒక వార్త చెప్పడానికి వచ్చానమ్మా అంటున్నారు. దీనికి అర్థం ఏంటంటే, ఈ వార్తను మీరొక్కరే వినాలని. తన బిడ్డలకు, ఏ బిడ్డలకైతే బాబాగారు ఈ వార్త చెప్పాలనుకుంటూ ఉన్నారో, ఏ బిడ్డలైతే ఈ సందేశాన్ని చూస్తూ ఉన్నారో, వారు మాత్రమే కేవలం ఈ బాబాగారి మాటలు వినాలని బాబాగారి మాటలలోని అంతరార్థం అండి. ఇప్పుడు ఈ సందేశం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారి మాటలను ఒంటరిగా వినడానికి ప్రయత్నం చేయండి. బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీకు ఒక శుభవార్త నీ చెవిలో చెప్పబోతున్నానమ్మా. నిర్లక్ష్యం వద్దు బిడ్డ, వెంటనే విను. చూడు తల్లి, నువ్వు ఎటు చూసినా కానీ కష్టం నిన్ను తరుముతూ ఉంది కదా. అలాంటి సమయంలో నీ మనసు విరిగిపోయింది. నిజమే కదా బిడ్డ. నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడేది విని నువ్వు ఎంతో కృంగిపోతూ ఉన్నావు. నువ్వు ఎంతో నమ్మిన వాళ్ళే నీ గురించి బయట అవహేళన చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు కూడా నీకు తెలుస్తూ ఉన్నాయి. అందుకే ఈ బాధ. నిజమేనా? బాబా, ఎందుకు అందరూ ఇలానే ఉన్నారు? నాతో ఒకలాగా, నా వెనక మరొకలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు తండ్రి? దీనివల్ల వారికేమొస్తుంది అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అందుకు సమాధానం చెబుతాను, జాగ్రత్తగా విను. చూడమ్మా, నీ ముందు నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేని వారు, నీ ఎదుగుదలను చూడలేని వారు నీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారు. అంటే అర్థమేంటో తెలుసా బిడ్డ? వారు నేరుగా నిన్ను ఎదుర్కోలేరు. వారు నీ ఎదుగుదలకు ఎటువంటి ఆటంకాలు ఏర్పరచలేరు. అందుకే నీ గురించి చెడుగా చెప్పి వారు ఈ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అంతకు మించి వారింకేమీ చేయలేరమ్మా. అలాంటి వారిని అస్సలు పట్టించుకోకు. నీ ముందు ధైర్యంగా మాట్లాడలేని వారి గురించి నువ్వెందుకు ఆలోచించడం చెప్పు? అసలు ఆ బాధ అనవసరం బిడ్డ. నీకు తోడుగా నేనున్నాను కదా. నేను చూసుకుంటాను, అన్నీ నేను మారుస్తాను. నీ కన్నీటిని చూసి కూడా నేను ఊరికే కూర్చుంటానా? అలా ఉంటానని నువ్వనుకుంటున్నావా బిడ్డ? లేదు తల్లి, నేనన్నీ సరిచేస్తానమ్మా. నేనన్నింటినీ గమనిస్తూనే ఉన్నాను. ఇక వారిని నీ బాబాకి అప్పగించు. నీ దుఃఖానికి కారణమైన వారికి సరైన శిక్ష నేను వేస్తానమ్మా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ కన్నీటికి బదులు నీకు ఆనంద బాష్పాలిస్తాను. నేను ఎక్కడో లేను బిడ్డ. నేను నీలోనే, నీ మనసులోనే కొలువై ఉన్నాను. నువ్వు దిగులు చెందకు. నీకు ఎలాంటి ఆపద రానివ్వను తల్లి. ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళారో వారు నీ గురించి, నీ మంచితనం గురించి, నీ నిజమైన ప్రేమ గురించి తెలుసుకుని వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఇక ఆనందమేగా. ఇప్పుడు ఒంటరివి అని మాత్రం బాధపడకు. నీ జీవితాన్ని చక్కగా నేను మారుస్తాను. నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలనుకుంటున్నావో, నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అంతకంటే గొప్పగా నీ జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా.
గొప్ప భవిష్యత్తును నీకు రాసి ఉంచాను బిడ్డ. అది అందుకోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ భవిష్యత్తును చూశాక నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. బాబా, నేను నమ్మలేకపోతున్నాను తండ్రి, ఇంత గొప్ప జీవితాన్ని నా కోసం దాచి ఉంచారా? ఈరోజు నాకు అర్థమైంది, నా బాబా నన్ను ఎందుకు శ్రద్ధాసబూరితో ఉండమన్నారా అని, ఎందుకు ఓపికగా ఉండమన్నారా అని. ఇంత గొప్ప జీవితం పొందటానికి ఖచ్చితంగా ఓపికగా ఉండాల్సిందే అని ఆ రోజు నువ్వే అంటావు. అది ఎక్కువ రోజులు లేదు తల్లి, అతి కొద్ది రోజులలోనే నువ్వు ఈ విషయాన్ని గ్రహిస్తావు. చూడు బిడ్డ, ఇది నీ సాయి సత్యవాక్కు. ఆ వాక్కు అలానే జరిగి తీరుతుందమ్మా. ఇక నీ మనసులో ఉన్న దిగులంతా తీసేసి, నీకైన కాలం వచ్చేసింది తల్లి. నీకైన జీవితం నీకోసం భద్రపరిచి ఉంచాను. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం చెబుతాను, విను. జాగ్రత్తగా విను బిడ్డ. నువ్వు కోరుకున్నట్లే మంచి అనుకూలమైన జీవితాన్ని, మంచి కుటుంబాన్ని, మంచి సంతానాన్ని అన్నీ నేను నీకు ప్రసాదిస్తాను. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుందమ్మా. ఆ సమాధానం సాక్షాత్తు ఈ తండ్రే నీకు అందిస్తారు. నీ సమస్యలకు నేను దారి చూపుతాను బిడ్డ. ఇక ఆనందంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. ఆ ఆశీర్వాదంతో నీతో పాటు నీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతినిత్యం నా నామాన్నే పఠిస్తున్న నీకు అంతా మంచే జరిగేలా చేస్తానమ్మా. నీ కష్ట సమయాన్ని ఆనంద సమయంగా మారుస్తాను. నీ కోరికలన్నీ నీకు అందించే వరకు నేను నీతోనే ఉంటాను. ధైర్యంగా ఉండు బిడ్డ, నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు మన మనసులో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు బాబాగారు అతి త్వరలోనే సమాధానం ఇస్తానంటూ ఉన్నారు. ఇన్ని రోజులు మనం బాబాగారిని అడుగుతూ ఉన్నాం, బాబా నాకు ఇలా జీవించాలనుంది, నా జీవితం ఈ దారిలో వెళ్ళాలనుంది, ఒక గొప్ప జీవితాన్ని నేను పొందాలనుంది, నాకు ఒక మంచి కుటుంబం కావాలి, మంచి సంతానం కావాలి, లేదా నాకు వచ్చే భాగస్వామి నన్ను అర్థం చేసుకునేవారై ఉండాలనేటువంటి కోరికలు ఎన్నో మనం కోరుతూ ఉంటాం. అవి తప్పకుండా బాబాగారు తీరుస్తారు. బాబాగారు ఒకే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నారండి తన బిడ్డలకు. ఈరోజు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోవచ్చమ్మా, కానీ అతి త్వరలోనే అర్థం కావడానికి ఎన్నో రోజుల లేదు, అతి కొద్ది రోజులలోనే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. ఆ రోజు నువ్వే అంటావు, బాబా ఇంత గొప్ప అదృష్టాన్ని నా కోసం దాచి ఉంచారా, ఇంత మంచి భవిష్యత్తును నా కోసం రాసి ఉంచారా. ఈ భవిష్యత్తును అందుకోవడానికి, ఈ అదృష్టాన్ని పొందటానికి తప్పకుండా నేను వేచి ఉండాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు తండ్రి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాను తండ్రి, నన్ను క్షమించు బాబా. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి తండ్రి అని అతి కొద్ది రోజులలో నేను అంటావమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారు. బాబాగారు ఏదైతే చెప్తారో అది తప్పకుండా చేస్తారని మనందరికీ తెలుసండి. తప్పకుండా జరుగుతుంది, కాకపోతే దానికంటూ కొంత సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చాక మనం అడిగినా అడగకపోయినా ఆ కోరికలన్నీ నెరవేరిపోతాయి. మనం ఎలా అయితే మన జీవితాన్ని ఊహించుకున్నామో, మనం ఎంత గొప్ప కుటుంబాన్ని, ఎంత మంచి కుటుంబాన్ని మనం కావాలనుకున్నామో, మనకు వచ్చే భాగస్వామి ఏ విధంగా మనల్ని అర్థం చేసుకోవాలని, ఏ విధంగా మనతో నడవాలని అనుకుంటూ ఉన్నామో, ఎలాంటి సంతానాన్ని మనం కోరుకుంటూ ఉన్నామో, వారు ఎలాంటి లక్ష్యాలను చేరుకోవాలని మనం ఆశిస్తూ ఉన్నామో, ఈ ప్రతి కోరిక బాబాగారు నెరవేరుస్తారండి. ఒక కోరిక నెరవేర్చి మరొక కోరిక ఆపేస్తారనే దానికి లేదు. మనం న్యాయబద్ధంగా కోరిన ప్రతి కోరికను బాబాగారు నెరవేరుస్తారు. దానికంటూ కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనకు ఎంత కోపం వచ్చినా, ఎంత విసుగొచ్చినా సరే వేచి ఉండక తప్పదు. బాబాగారి పైన నమ్మకంతో ఉండాలండి. మనకు మన జీవితంలో ఎలాంటి చికాకులు లేకుండా ఉండాలంటే, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనం ప్రశాంతంగా ఉండాలంటే బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచాలి. ఆ తండ్రి చెప్పినట్టు నడుచుకుంటే చాలు. మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలున్నా సరే మనకంటూ ఒక ధైర్యం ఉంటుంది. ఇదే కదా, దీన్ని నేను దాటి వెళ్ళిపోతాను, నా బాబా నాకున్నారు, ఆ తండ్రే నాకు దారి చూపిస్తారు, నాదేముంది ఆ తండ్రి చూపించిన దారిలో నడిచేదానిని, నేను ఇవన్నీ ఆలోచించననేటువంటి మొండి ధైర్యం ఏదైతే ఉందో ఆ మొండి ధైర్యం మనకు వస్తుందండి.
అది ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించేలా చేస్తుంది. ప్రతి ఒక్క బాబా బిడ్డ గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీకు ఎంతో చికాకులు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మీకు సంతోషమే లేకపోవచ్చు. వీటన్నింటికీ ఒక మందు ఏంటంటే బాబా గారి నామస్మరణ, ఆ తండ్రిపై మనం పెంచుకోవాల్సిన నమ్మకం. ఈ రెండు మాత్రమే మన జీవితంలో మనం ఎప్పుడు ఆనందంగా ఉండేలా చేస్తాయి. ఎప్పుడైతే ఒక కష్టం చిన్నదని మనకు అనిపిస్తూ ఉందో, ఎప్పుడైతే ఒక సమస్య మనకు చాలా చిన్నదని దానిని ఛేదించగలనని మనకు అనిపిస్తూ ఉందో, ఆ రోజు మనం దేని గురించి ఆలోచించాం, ఎంతో సంతోషంగా ఉంటాం. ఇలాంటి ధైర్యం రావాలంటే ఆ ధైర్యం బాబాగారు అవ్వాలి. బాబాగారిపై ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటామో, గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకుంటామో, ఎలాంటి సమస్యనైనా సరే బాబాగారు తీరుస్తారనేటువంటి నమ్మకాన్ని మనం పెంపొందించుకుంటామో, ఆ రోజు మనం దేని గురించి ఆలోచించాం, దేని గురించి బాధపడం. ఎందుకంటే మన బాధ్యతలంతా కూడా బాబాగారికి అప్పచెప్పేశాం. అన్నీ ఆ తండ్రి చూసుకుంటారు. ఆ తండ్రి ఒక మార్గం చూపిస్తారు, నేను ఆ దారిలో నడుస్తానంతే. ఇలాంటి ధైర్యం ఉన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం బాధపడమండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా మనం బాబాగారిని పూజించి వదిలేయడం కాదండి, ఆ బాబాగారిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ తండ్రి నాతోనే ఉన్నారనేటువంటి నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు మనతో పాటు మన కుటుంబంపై కూడా ఉంచి మనల్ని చల్లగా చూస్తారండి. ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఒక గొప్ప భవిష్యత్తు బాబాగారు అందించాలని, ఇప్పటి వరకు వారు పడ్డ కష్టాలన్నీ కూడా గుర్తు లేకుండా అవన్నీ మైమరిచిపోయేటువంటి ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని ప్రతి బాబా బిడ్డకి అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ప్రతి బాబా బిడ్డ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే స్థితిలో ఎప్పుడూ వారు ఉండాలి. ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశీర్వదించు బాబా అని నేను మనస్ఫూర్తిగా బాబా గారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.